అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పల్లెటూరు స్టైల్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా టొమాటో పచ్చడి ప్రిపేర్ చేసుకునే విధానం చూపించబోతున్నానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను తీసుకొని పల్లీలు ఇలా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయకుండానే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీలని. తర్వాత మనకు టమాటా చట్నీకి కావాల్సిన టమాటాలను తీసుకొని సాల్ట్ వాటర్లో శుభ్రంగా ఈ విధంగా కడిగి గిన్నెలోకి కట్ చేసుకోవాలి. ఒక టమాటాలో 4 ముక్కలు లేదా 6 ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే రోల్ అవైలబుల్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రోట్లోనే నూరడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రోట్లో నూరితే ఎంత టేస్ట్గా ఉంటుందో రోట్లో నూరుకొని తినే వాళ్ళకు తెలుస్తుంది కదా. సో అందుకని చెప్తాను, మాకు రోల్ అవైలబుల్లో లేదు. ఈ విధంగా టమాటాలు కట్ చేసి తీసుకున్న తర్వాత ఇందులోనే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకొని ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండ్ కొత్తిమీరని కూడా తీసుకొని 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్, 1/2 టీ స్పూన్ నీళ్ళని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేయదు, 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో వేసిన నీళ్లు కూడా మొత్తం ఇంకేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నీళ్ళు అనేవి కొద్దిగా కూడా ఉండొద్దు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలను తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, ఈ విధంగా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటాల నుంచి తీసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చిలోనే రుచికి తగ్గట్టుగా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 5-6 వెల్లుల్లి పొట్టు తీయకుండా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయొద్దు, రోట్లో నూరిన విధంగానే కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే మనం తీసుకున్న టమాటాలకి కొద్దిగా తీసుకొని పక్కకు పెట్టుకొని ఇందులోనే ఇలా ఫ్రై చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా జస్ట్ గ్రైండ్ చేసి ఆమ్ చేసుకోండి. మనం రోట్లో నూరిన విధంగా జస్ట్ ఒక రౌండ్ తిప్పి ఇదిగో ఈ విధంగా ఇలా టమాటా ముక్కలు కనిపించాలన్నమాట. మరి మెత్తగా బాగుండదు కదా. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇంకా టేస్ట్ చేయడమే చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నమైన చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.